గేదె కుడి తాగినట్టు ఏం తాగుతున్నాడు? కానీ అందగా తాగుతున్నాడు కదా. నువ్వు తీసుకో అన్న, తీసుకో. ఏంట్రా పబ్బుకొచ్చిన పిల్లలా తాగిలిపోతున్నాడు? హలో లిక్కర్ లైక్ అవకపోతే చెప్పాలిగా, ఓసీలో మందు కొట్టి మ్యాటర్ చెప్పకపోతే ఎలా? గుండు, నువ్వు తిన్నగా ఉండవా? ఆ అమ్మాయి నీకు సెట్ అవుతుంది. అది నువ్వు తాగడానికి ముందు చెప్పుండాలి. బాసు, నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి కాదు, తను పక్క హోమ్లీ. దాని బాబు ఏం చెబుతాడో అదే ఆ అమ్మాయి వింటుంది. నువ్వేం చేసినా ఆ అమ్మాయి చేత నువ్వు లవ్ చేయించలేవు. అంతే కదా. ఏం సరిపోదా? సూపర్ అన్నా. బాబు మాట వినే అమ్మాయే కదా, రేపు హస్బెండ్ మాట కూడా వింటుంది. హలో, నీకు బుర్రకెక్కట్లేదు. ఆ అమ్మాయి గురించి ఒక విషయం చెప్పాననుకో, ఇమిట్ గా షాక్ అయిపోయి. అయ్యో, ఆ పిల్లకి క్యాన్సర్. హలో, విషయం ఏంటో తొందరగా చెప్పోయా, పరిచయం చేయకు. ఆ అమ్మాయికి ఆల్రెడీ వాళ్ళ ఇంటో సంబంధం చూస్తున్నారయ్యా. అది అదే ఇప్పుడు అర్థమైందా? ఎలాంటి మ్యాటర్ చెప్పావురా నా బొంగోరం. హే, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంబంధం చూస్తున్నారటమ్మా. అయితే అయ్యో, అన్ని పనులు మా అమ్మే చేయాల్సి వస్తుంది. మా అమ్మ కోసమైనా ఒక పెళ్లి చేసుకోవాలరా స్వామి. ఏంట్రా ముసలి బిల్డప్ ఇస్తోంది? లేదే, చపాతీలేగా ఒత్తుతోంది. రేయ్ లేదమ్మా, ఊళ్ళో ఉన్న సూరిబావ, పుష్పక్క, పక్కింటి సీను, పిల్లలు వీళ్ళందరినీ పువ్వులు పళ్ళు సారే తీసుకురామని చెప్తావమ్మా. ఎందుకురా, దేవుడికి మొక్కుకున్నావా గుండు కొట్టుకుంటానని? కాదమ్మా, ఆ రోజు రోడ్డు మీద ఒక అమ్మాయిని చూసా. దూరం నుంచి ఆ అమ్మాయిని చూసా, సూపర్ గా ఉంది. మన కుటుంబానికి తగ్గట్టు లవ్ అయిందా, అందుకే మీ అందరినీ తీసుకెళ్లి పిల్లని అడుగుదామని. సచ్చినోడా మా పట్టుకుని బిల్డప్ ఇచ్చినప్పుడు అనుకున్నాను రా ఇలాంటి కల్తెక్క పనులు చేస్తావని. ఇప్పుడు ఎందుకు హీరో మీద అటాక్ చేస్తున్నావు? నేనేమన్నా ఆ పిల్లని తీసుకొని పారిపోతానని చెప్పానా? అందరూ రండి పిల్లని అడుగుదామని చెప్పాను. ఎన్నాళ్ళు నీ చేతిలోనే తన్నులు తింటాను, నాకు అందరిలో పెళ్ళాం చేతిలో తన్నులు తినాలని ఉంటుందమ్మా. నీకేం అర్హతుందిరా వెళ్ళి పిల్లని అడగడానికి? 27 ఏళ్ళు వచ్చాయిగా, సరిపోదా? సారే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. నన్ను అడుగుతున్నావమ్మా? అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగుతారు మనల్ని. ఏం చెప్పమంటావు? ఆ పిల్ల జీవిత నాశనం అవడానికి నేను కారణం అవను. అంటే నువ్వు రావా? అంటే తమరు వెళ్తున్నారా? నువ్వు రానంటే నాకెవరు లేరనుకున్నావా? నా ఫ్రెండ్స్ ఉన్నారు, పిలిస్తే వచ్చి లైన్ లో నిలబడతారు. ఆల్ ది బెస్ట్ అబ్బా. ఈ పెళ్లి చూపుల కాన్సెప్టే మనకు ఎక్కదు. పిల్లని ఎత్తుకు రావాలా? నా బడి చేస్తావా? కెప్టెన్ 2 minutes కెప్టెన్. నువ్వు మన మణిని తీసుకెళ్ళు. పెళ్లి చూపుల సినిమా కూడా చూశాడు. ఏ జారుడు బల్ల ఇరికిస్తున్నావా? కాదబ్బా. లూసారా నువ్వు? ఆ సెక్యూరిటీ ఏదో తాగి వాగితే నువ్వు నిజంగా వెళ్ళి పిల్లని అడుగుతావా? రే, ఒక అమ్మాయిని లవ్ చేయడం ఈజీ, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కష్టం. ఎలాగో అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నా మొహం చూసి నా పర్సనాలిటీ నచ్చి ఓకే చెప్తే ఇంకేముంది. మరేంట్రా, బేవర్స్గా ఉండే కుర్రాళ్ళు అమ్మాయిలకు నచ్చొచ్చు, కానీ అమ్మాయిల అమ్మ బాబులకు అస్సలు నచ్చర్రా. ఇప్పుడు నీకు చెల్లెలు ఉందనుకో, సూపర్ గా ఏంట్రా ఊరుకోరా. నువ్వు ఒప్పుకుంటావా? ఎంత చెప్పినా నువ్వు అమ్మ ఇంటికి వెళ్ళావే అనుకో, చెప్పుతో కొడతారు. అదంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు రావడం వీలు పడుద్దా పడదా? అత్తయ్యమ్మా, నువ్వు వెళ్ళి పెళ్ళిని అడుగు, నేను డైరెక్ట్ గా పెళ్లికి వచ్చేస్తాను. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ అబ్బా. గుంటున్నావు. పోండి పోండి, మీరు వెళ్ళిపోతే నాకెవరు లేరా? నాకు నేనున్నాను రా. ఈ రోజు అమ్మాయి ఇంటికి వెళ్తున్నా, లవ్ చెప్తున్నా, తీసుకొస్తున్నా, కుదరలేదా? దానికి 27 ఏళ్ళు పట్టింది. ఇంతకు మించి నేను వెయిట్ చేయడం కుదరదు. సో టక్కని చెప్పేస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో, వివాహము చేయుటకు పెద్దలందరి సమక్షమున నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. శుభం శుభం శుభం. ఉంగరాలు మార్చుకోండి. ఓం నమసో భద్య మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు అనురాధాన్ అవిచా వర్ధయంతః శతం జీవేవ శరదస్స వీరా. Congratulations. Congrats, sweetheart. Thank you.
ఫీల్ అవ్వకరా, రారా. నేనెందుకురా ఫీల్ అవ్వాలి? నేను ఫీల్ అవని ఫాలో అవని యూత్ లీడర్ని రా. మరి ఆ కళ్ళల్లో నీళ్ళేంట్రా? అది నేను ఊరికే యాక్ట్ చేసి చూస్తున్నాను రా. ఓహో. నేను తను ఏమన్నా సంవత్సరాల తరబడి ప్రేమించుకున్నావా? వెళ్ళిపోయిందని ఫీల్ అవడానికి. మ్మ్. నేనెవరో కూడా తనకు తెలియదు కదా. మ్మ్. మనకెందుకురా ఇదంతా? హీరో అవ్వాలి. అవును. ఇదిగో మన బాస్ లాగా ఇదే జగదాంబలో మన బ్యానర్ ఉండాలి. ఉంటుంది, నేను ఉంటుంది. హీరో, నువ్వు కామెడియన్. సూపర్ రా. రే ముందు నువ్వు పైకి రా, చెప్తాను. పైకి రా. అమ్మా. లేదు మావా, ఏదేమైనా కొద్ది రోజుల ముందే నేను తను చూసి ఉండాల్సింది, తనతో మాట్లాడి ఉండాల్సింది, నా లవ్ చెప్పు ఉండాల్సింది. ఇక అది కుదరదు కదా, అంతా అయిపోయింది కదా. రే మరి ఇంకెందుకురా నేను తను చూశాను? మా నాన్నంటే నాకు ప్రాణం. 4 ఏళ్ల క్రితం ఆయన పోయినప్పుడు కూడా నేను ఇంతగా ఏడోలా. తను పరిచయమే 4-5 రోజులు అయింటుందా? నన్ను ఏడిపించేసింది కదా. అమ్మాయిల ఫుల్ టైం జాబ్ అబ్బాయిని నేర్పించడమే. కరెక్ట్ కరెక్ట్ రా. మనకి లక్ష్యమే ముఖ్యంరా. రేపే కేఎస్ రవికుమార్ ఆఫీస్కి వెళ్తున్నాను, హీరో అవుతున్నాను. ఈ ఎస్కేని మామూలుగానే చూసుంటావు, గెటప్ చేంజ్ చేసి చూసుంటావుగా. సీ టుమారో. Hey, we're ready. ఏ డికాప్రియో, నా చైను ఉంగరం ఆఖరికి కిడ్నీతో సహా తాకట్టు పెట్టే ఖర్చు పెట్టానయ్యా. బాగుంటాడు కదా. వెళ్ళి చూడు, నువ్వే మ్యారేజ్ చేసుకుని. జుమ్ సాసా. దీన్ని చూసా? ఒసేయ్, ఒకసారి కౌలించుకోమంటా. లెట్స్ హగీస్. అయ్యో, నాకే లవ్ వస్తోంది. హీరో అయిపోరా, నిన్నే పెళ్లి చేసుకుంటాను. సిగ్గు లేకుండా నడి రోడ్లో ఒక ఆడపిల్లని కౌగిలించుకుంటావా? ఇలా పట్టుకోకండి ఆంటీ. ఎవరా ఇది? తనెవరో నీకు తెలియట్లేదా? తెలియట్లేదురా. ఎవరు? చూసి చెప్పు. శివా. అక్కో చెల్లో ఉంటే అచ్చో ఇలాగే ఉంటుంది. వెరీ బ్రిలియంట్ ఆంటీ మీరు. అక్క చెల్లెలు కాదు తను. ఇతని లవ్ ఆంటీ. ఇతను నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోబోతున్నాను ఆంటీ. లేచిపోయి సచ్చినాడా. ఏంటమ్మా? ఇంటికి రా, చెప్పు తెగుద్ది. చీపురు కట్ట ఆంటీ. వీడున్నాడుగా. ఇప్పుడేమంటారా మా అమ్మని? ఇప్పుడు అర్థమైందా మీ నాన్న త్వరగా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం పీకిందిరా. అది వదిలేరా. మా అమ్మాయి నన్ను కనిపెట్టలేకపోయింది చూసావా? మనం మాట పడ్డం, అవమాన పడ్డం, కష్టపడ్డం, ఇబ్బందులు పడ్డం, ఇలా కింద పైన పడ్డం. అవన్నీ చాలు. ఈ రోజే మనం రవికుమార్ని కలుస్తున్నాం, కేక పుట్టిస్తున్నాం. 222 రన్స్, నాట్ అవుట్. మిస్టర్ ఎస్కే, మనం మాట్లాడుకుంటూ జురాసిక్ పార్క్ లోకి వచ్చేసాం. దిగులు పడకండి మిస్టర్ మణి, మనం దీన్ని ఎలాగోలా మేనేజ్ చేసేద్దాం. వీడు మా హలో. అయిపోయాం. రే మామా, చూడరా పీజియన్ వచ్చేసాడు రా. ఏ తప్పుకోరా గద్దముక్కో. బ్యూటిఫుల్ గర్ల్. ఎంత పెద్ద పటను. డ్యూటీకి టైం అయింది. వీడు ఖాళీగానే ఉన్నాడు. వీడితో మాట్లాడండి, నేను బయలుదేరుతాను. నేను వస్తాను. చైతీరా డార్లింగ్, మీరు వెళ్ళండి, పోండి. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, అమ్మాయి పొరబడిందా? అసలు అది అమ్మాయే కాదురా. హలో. ఇక మీద నువ్వు నన్ను అన్నయ్య అని పిలవకూడదు. ఓకే బాబాయ్. ఓకే బాబాయా? ఊరికే బావా.